ఈ పనులు మీరు కావాలనుకుంటే, మీరు న్యాయంగా నడవాలనుకుంటే, మీ మనసు ఖర్చు పెట్టుకుని న్యాయంగా మీ ఓటుని ధర్మంగా కనిపించుకోండి. 18 నెలలు నా భర్త తప్పిపోతే 18 నెలలు వచ్చింది నాకు పింఛను. అది కూడా ఈ అమ్మాయి తిరిగి 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 ఇప్పుడు తీసుకొచ్చారు పింఛను. నా భర్తకి 1,60,000 పెట్టి ఆపరేషన్ చేపిస్తే గుంటూరులో తీసుకెళ్ళి ఇస్తే చెప్పకుండా వాడించారు. ఈ రోజు కూడా నేను ఆ డబ్బులు వడ్డీ కడుతున్నాను. నా పింఛన్ డబ్బులు వడ్డీ కడుతున్నాను. బిడ్డలు ఏం చక్కగా లేరు. ఏ బిడ్డ కూడా న్యాయంగా నడవట్లేదు. బిడ్డలకి పద్ధతి లేదు, సంస్కారం లేదు, బిడ్డకి భయభక్తి లేదు. ఏదైనా చేయాలనుకుంటే కేసులు, పోలీస్ స్టేషన్లు. పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్తారయ్యా? ఎవరు కట్టడం డబ్బులు? ఆ బిడ్డల్ని కాపాడే బాధ్యత ఎవరికి? ప్రభుత్వాన్ని. రేపు కూడా ఏమి ముందు వస్తుంది. నాకు 70 సంవత్సరాలు నోటి దొరికిన వాళ్ళు చెప్పినట్టుగా నోటిపో తిను. పద్ధతి ఉంది కానీ న్యాయం అనేది లేదు, ధర్మం అనేది లేదు. ఎక్కడ న్యాయం, ఎక్కడ ధర్మం? ప్రజలకు ఏం పట్టించుకుంటున్నారు? మార్కెట్ ఏమైపోయింది? ఎంతమంది అప్పులు పాలయ్యారు? అంత మోసంతో ఉన్నవాడు మగాడుగా బతుకుతున్నాడు. నీతి జాతిగా ధర్మంగా బతికినవాడు అప్పులు అడుక్కుంటున్నారు. ఇవ్వండి, 30,000 ఇవ్వండి, 10,000. ఏం చెప్తున్నారు? ఎవరు ఉన్నారు? మాట్లాడుతూ మా మీద కేసులు, మా మీద అబద్ధాలు, రావు, అది రాదు, ఇది రాదు, భయపడుతున్నారు.